శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో ఎక్కువ భాగం దండకారణ్యంలోనే గడిపాడు. రాముడు అడుగిడిన 6 రాష్ట్రాల్లో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. రామాలయ వలయంగా పేరొందిన ఆ ప్రాంతాల్లో ఇంకా మిస్టరీ గొల్పే క్షేత్రాలున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆలయాల కథ ఏంటి, వాటి వెనుకున్న చరిత్ర ఏంటన్నదే ఇవాల్టి దృశ్యం. జగమేలే జగదాభిరాముడు అయోధ్యలో పుట్టి అరణ్యవాసానికి ఛత్తీస్గఢ్ మీదుగా భద్రాచలం వచ్చాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే రాముడు నడయాడిన దండకారణ్యంలో దశాబ్దాలుగా అంతర్ముఖంగా ఉన్న కొన్ని ఆలయాలను టీవీ9 దృశ్యం వెలుగులోకి తీసుకొచ్చింది. కొన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న ఆ ఆలయాలను మీ ముందుంచేలా చేసింది. రామాయణానికి సంబంధించిన అనేక ఆధారాలు వెలుగు చూశాయి. కానీ దీని తర్వాత ఏంటి? శ్రీరాముడికి చెందిన ఏ ఆనవాళ్లు ఇప్పుడు లేవా? రామాయణానికి సంబంధించిన కొత్త ఆధారాలు ఇక లేనట్టేనా? అప్పుడు ఛత్తీస్గఢ్లోని సుక్మాలో మారుమూల ప్రాంతానికి చెందిన కొందరు గిరిజనులు మమ్మల్ని సంప్రదించారు. సుక్మాలో ఉన్న ఈ దట్టమైన అడవిలో త్రేతాయుగం కాలానికి చెందిన రామాయణం నాటి అదృశ్య ప్రపంచం ఉంది. ఈ అదృశ్య ప్రాంతంలో రామాయణంతో ముడిపడిన అనేక సంకేతాలున్నాయి. వీటిని చూడటం పక్కన పెడితే బయటి ప్రపంచానికి కనీసం వీటి పేర్లు కూడా తెలియవు. आसपास सिर्फ घना जंगल और इस घने जंगल में मौजूद है प्रभु श्री राम का वो अदृश्य लोक जिससे बाहरी दुनिया अब तक अनजान थी। जी हाँ, हम छत्तीसगढ़ के सुकमा में मौजूद हैं और ये वो स्थान है जहाँ कैमरा तो दूर की बात है, यहाँ से बाहरी दुनिया के जो लोग हैं वो भी प्रवेश नहीं कर पा रहे थे और उसकी वजह थी यहाँ नक्सलवाद का कड़ा पहरा। భద్రతా బలగాల చర్యల తర్వాత దాదాపుగా మావోయిస్టులు లేకుండా పోవడంతో ఇప్పుడు ప్రపంచం వెలుగులోకొచ్చింది. लोगों का तो ये भी दावा है कि यहाँ हर कदम पर अपने आप परत दर परत किस्से कहानियां खुलती जाती हैं और प्रभु श्री राम से जुड़े जो साक्ष्य हैं वो आपको कदम कदम पर नजर आते हैं। సుక్మా అడవిలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి భూమి పూజ చేసిన ప్రదేశం ఇది. పురాతన శ్రీరాముని ఆలయం మావోయిస్టుల కదలికల కారణంగా నోచుకోకుండా పోగా 21 ఏళ్ల తర్వాత మళ్లీ అందుబాటులోకి వచ్చింది. శ్రీరాముడు మహాదేవుణ్ణి పూజించిన ప్రదేశంలో శివాలయం అవశేషాలున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ కనీసం స్లాబ్ కూడా వేయలేకపోయారు. కారణం, పని ప్రారంభించగానే కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. जो लेबर यहाँ काम कर रहे थे उस दिन से थोड़ा सा बीमार पड़ने लगा तो उस दिन से छोड़ दिए थे। శ్రీరాముడు కూర్చున్న స్థలం అతని రాతి పళ్ళెం. ఈ ఆధారాలన్నీ రామాయణం నాటి ఆధారాలను వెల్లడించబోతున్నాయి. बाहरी दुनिया के लिए ये लोग राम का अदृश्य लोक है, लेकिन जो यहाँ के बस्तर के जो लोग हैं उनके कण कण में भगवान राम बसे। भगवान श्री राम ने यहाँ भूदेवी का पूजा किया। पहाड़ी पे अवशेष के चिन्ह हैं, वनगमन के चिन्ह हैं। అత్యంత అద్భుతమైంది, అత్యంత అతీంద్రమైంది శ్రీరాముని సహజ విగ్రహం
ఇది 400 సంవత్సరాల క్రితం ఒక చీమల పుట్టలో లభించింది. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కథతో ముడిపడిన సాక్ష్యాలు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని తెలంగాణలోని భద్రాచలం వరకు ఉన్నాయని తెలిసింది. మొత్తం 300 వరకు పైగా రామాయణ గ్రంథాలున్నాయి. ఇందులో బంగ్లాలో రాసిన కృత్తివాస రామాయణం. దీని ప్రకారం వనవాసం సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో ఉన్నారు. అప్పుడు నారదముని దేవి పూజ చెయ్యమని శ్రీరాముడికి సలహా ఇస్తాడు. ప్రచారం ప్రకారం ఇక్కడే ఆ విగ్రహం ఉంది. శ్రీరాముడు ఆరాధన చేశాడు, అంటే భూమాత పూజ. ఈ ఆలయం పేరు రామారామిన్ చిట్మిట్టే అమ్మాదేవి ఆలయం. 1834లో ఈ ఆలయాన్ని సుక్మా పాలకులు నిర్మించారు. ఆలయ గర్భగుడిలో దేవత విగ్రహం ఒక శిల రూపంలో ప్రతిష్ఠించారు. పూర్తిగా గుండ్రంగా భూమి ఆకారంలో. నమ్మకం ప్రకారం శ్రీరాముడు ఈ శిలనే భూమాతగా పూజించాడు. ఇక్కడ గిరిజన జీవితంలో ప్రతి అంశం రాముడితో ముడిపడుంది. కానీ శ్రీరాముడు శక్తి ఆరాధన ఇక్కడ చేయలేదు, పైన ఉన్న ఈ పర్వతంపై చేశాడు. దిగువ ఆలయాన్ని 1834లో నిర్మిస్తే పైన ఉన్న ఈ ఆలయం చరిత్ర దాదాపు 700 ఏళ్లు అని తెలుస్తోంది. విగ్రహం కింద ఉంటే ఆలయం పైన ఎందుకుంది? దీని గురించి 100 ఏళ్లుగా ఒక కథ ప్రచారంలో ఉంది. वार्षिक पूजा के बाद जो मेला लगता है उसमें पुजारी जो पूजा करता था वो कांसे का तांबे का जो उसका लोटा था पानी का जल चढ़ाने का, वो पूजा के बाद शाम को भूल गया और नीचे आ गया. उसके बाद जब उसको याद आया पुजारी को, वापस लोटा लेने गया ऊपर, तो देवी का भोग लेने का समय रहता है वो एकांत में. तो अचानक से चले गया तो देवी गुस्सा हो गई और उसने लोटे को लात मार दिया और बोला कि लोटा मेरा जहाँ पर नीचे गिरेगा वहीं पर तुम मेरा मंदिर बनाना. వాస్తవానికి భూదేవి విగ్రహం ఇక్కడే ఉండేది. రాముడు శక్తి పూజ ఇక్కడే చేశాడు. ఇక్కడే వనవాస సమయంలో శ్రీరాముడు కొద్ది రోజులు గడిపాడు. ఈ ప్రదేశం ఎంత ప్రాముఖ్యమైనదో దీని ద్వారా అంచనా వేయొచ్చు. శ్రీరాముడు ఇక్కడ పూజించిన తర్వాత పొందిన శక్తిని రావణుడి వధకు ఉపయోగించాడు. ఎందుకంటే పూజ సమయంలో సీతాదేవి వెంటే ఉంది. రామాయణంలోని అదృశ్య ప్రదేశంలో తదుపరి స్టాప్ ఓ రామాలయం. దీని వనవాసం 21 ఏళ్ల తర్వాత ముగిసింది. మేము వెళ్తున్న ఆలయం సుక్మా జిల్లా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో కేరళపెండలో ఉంది. మావోయిస్టుల ప్రాబల్యంతో మూతపడ్డ ఈ ఆలయం 2024లో తిరిగి తెరుచుకుంది. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, చూడ్డానికి సాధారణ విగ్రహాల మాదిరిగా ఉన్నాయి కదా, ఇందులో ప్రత్యేకత ఏముందని. ప్రత్యేక విషయం ఏంటంటే ఓ బాబా ఆదేశం మేరకే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏం చెబుతారంటే అకస్మాత్తుగా ఆ బాబా గ్రామానికొచ్చాడు. చాలా రోజులు ప్రజలకు రామాయణం గురించి చెప్పాడు. ఒకరోజు రామాలయం కట్టమని చెబుతాడు. ఆలయం నిర్మిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. గతంలో అయోధ్య నుంచి కొంతమంది ప్రతి ఏడాది ఇక్కడకు వచ్చేవారని స్థానికులు చెప్పారు. కారణం ఏంటో తెలియదు, కానీ అయోధ్య ప్రజలు దృఢ విశ్వాసంతో పూజించేవారు. శ్రీరాముడు ప్రయాణించిన మార్గంలో అనేక అటవీ ప్రాంతాలు, గుహలు, నదీ తీరాలు, ఆలయాలు,
రాముడి పాదముద్రలకు ఆనవాళ్లుగా నిలిచాయి. ఆ సాహిత్యవనంలో భద్రాచలం క్షేత్రానికి ప్రత్యేకత ఉంది. వనవాసంలో ఎక్కువ కాలం సీతారాముడు నివసించింది పర్ణశాలలోనే. సీతమ్మ నారచీరలు ఆరేసిన ఆనవాళ్లు ఆనాటి రామాయణ ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. తదుపరి స్టాప్ కేరళ పెండ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజేరాం. నలువైపులా ఉన్న గోడల మధ్య ఓపెన్ ప్రదేశంలో ఉన్న ఈ పౌరాణిక ప్రదేశం చాలా ప్రధానమైంది. ఇక్కడ అనేక ఏళ్లుగా చాలా అవశేషాలున్నాయి. ఈ ప్రదేశంతో ముడిపడిన నమ్మకం ఏం చెబుతుందంటే శ్రీరాముడు ఇక్కడ శివసాధన చేశాడు. ఆ తర్వాత రాజులు ఇక్కడ ఆలయాలను నిర్మించారు. వాటి తాలూకు విగ్రహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. देख रहे हैं आप, यहाँ श्री राम और माँ सीता का वनवासी रूप दिखाया गया है और ये काफ़ी हद तक उस वेशभूषा में आपको नज़र आता है जैसा बस्तर के मूल निवासी आपको नज़र आते हैं। और ये जो चबूतरा है बाजू में, इस पर माना जाता है कि श्री राम ने बैठकर भगवान शंकर की आराधना की थी। ఈ ప్రదేశంతో రాముడికి విడదీయరాని అనుబంధం ఉంది. ప్రజలు తమ గుర్తింపును కూడా మార్చుకున్నారు. శ్రీరాముడు రాకముందు ఈ గ్రామాన్ని సింగంగూడ అని పిలిచేవారు. ఇప్పుడు రామ్ పేరుతో పిలుస్తున్నారు. ये गांव पहले पूर्वज के लोगों में सिंगनगुड़ा के नाम से जाना जाता था। और जब दूसरे गांव के व्यक्ति ने यहाँ के पूछा, इस गांव के व्यक्ति को पूछा, तभी कौन आया था, बोलने से अभी राम आया वाला। इसका अर्थ होता आदिवासी शब्द में इंजे राम वासमत। उस दिन से इसको इंजराम नाम रखा गया है। ప్రజలు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని అనేక సార్లు అనుకున్నారు. చాలా ప్రయత్నాలు చేసినా అవి నోచుకోలేదు. ఎప్పుడు ప్రయత్నించినా పనికొచ్చే కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. अब हम लोग शासन से भी ये विनती करते हैं कि बगल में मंदिर बन जाए। मूर्ति तो रहेगा, मंदिर राम भगवान के नाम से मंदिर और बन जाए तो और अच्छा रहेगा बोलता मुझसे। శ్రీరాముడు బహిరంగంగానే ఇక్కడ శివసాధన చేశాడని ప్రజలు నమ్ముతుంటారు. అందుకే పైకప్పు లేదంటారు. ఆ నమ్మకమే ఇప్పుడు నిజం అనుకునేలా ఉంది. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ అద్భుత కథలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇది శబరి అడవి. ప్రచారం ప్రకారం శబరి తన ప్రభువు కోసం ఇక్కడి నుంచే పండ్లను కోసుకుని వెళ్లేది. శబరి అంటే ఓ గిరిజనురాలు. అందుకే ఈ భూమి గిరిజనుల భూమిగా ఉండిపోయింది. రాముడి సందర్శన వల్లే శబరి పేరుతో నది ఉందంటారు. ఎదురుగానే ఆ నది ఉంది. నేరుగా గోదావరిలో కలుస్తుంది. రామాయణం కాలంలో ఉన్న గోదావరి నది. ఇప్పుడు మా ప్రయాణం ఛత్తీస్గఢ్లోని సూక్మా తర్వాత తెలంగాణలోని భద్రాచలం. ఇదే రాముడి మార్గం. సీత లక్ష్మణుడితో కలిసి రాముడు దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించాడు. ఈ గోదావరిని దాటుకునే రాముడు ముందుకెళ్లాడు. తెలంగాణలోని భద్రాచలంలో అడుగుపెట్టగానే సీత అపహరణకు ముందు రాముడు సీత కొన్ని రోజులు గడిపిన ప్రదేశానికి వెళ్ళాం. వాస్తవానికి ఇది చాలా పెద్ద శిల. అనేక ఆధారాలు నేటికి రాళ్ల రూపంలో ఇక్కడ ఉన్నాయి. శ్రీరాముడికి సంబంధించినవి ఉన్నాయి. కుర్చీ ఆకారంలో ఉన్న ఈ శిలను చూడండి. త్రేతాయుగంలో ఇది రాముడి ఆసనం అని నమ్ముతారు.
సమీపంలోనే ఒక రాతిపై గుండ్రని లోతట్టు ఉంది. దగ్గర నుంచి చూస్తే ఆకారం ఒక పళ్ళెంలా ఉంటుంది. ఆ సమయంలో శ్రీరాముడు, సీతాదేవి దీన్ని పళ్ళెంలా వాడారు. ఇందులోనే పండ్లను తినేవారని చెబుతారు. రాళ్లపై ఉన్న ఈ చారలను చూస్తున్నారు కదా, ప్రచారం ప్రకారం ఇవి సీతాదేవి చీర గుర్తులు. రావణుడు ఆమెను అపహరించిన రోజు ముందుగా చీరను ఇక్కడే ఆరబెట్టుకున్నారు. కానీ సీతాదేవి తిరిగి రాలేదు. చీర ఇక్కడే ఉండిపోయింది. కాలక్రమేణా ప్రకృతితో అది కలిసిపోయింది. కానీ ఆ గుర్తులు మాత్రం అలాగే ఉండిపోయాయి. కొండకు కొద్ది దూరంలోనే సీతను అపహరించిన ప్రదేశం ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని పర్ణశాల పేరుతో పిలుస్తున్నారు. పర్ణశాల అంటే రాముడు పంచవటిలో గుడిసెను నిర్మించుకున్న ప్రాంతం. బంగారు జింకను సీత చూసింది ఇక్కడే. లక్ష్మణుడు లక్ష్మణ రేఖ రాసింది కూడా ఇక్కడే. ఇక్కడి నుంచే సీత అపహరణకు గురైంది. భద్రాచలంలోని ఈ ప్రాంతంలో రాముడి మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో చెప్పడానికి అతిపెద్ద సాక్ష్యం పట్టణంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయం. ఈ ఆలయ నిర్మాణం 17వ శతాబ్దంలో భక్త రామదాసు నిర్మించాడు. శ్రీరాముడు భద్ర ఋషికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడికొచ్చాడు. రాముడి పట్ల ఆయనకున్న భక్తి నేటికి అద్భుతంగా పరిగణిస్తుంటారు. ये जो शिला है ये कोई आम शिला नहीं है। माना ये जाता है कि ये वही शिला है जहां बैठकर भद्र ऋषि श्री राम के नाम का जाप किया करते थे। जब उन्हें ये बताया गया कि उन्हें श्री राम के दर्शन प्राप्त होंगे तो इसी शिला पर बैठकर वो निरंतर श्री राम का दिन रात जाप किया करते थे। अब यहीं उन्हें श्री राम के दर्शन भी हुए, ये लोगों की आस्था कहती है। लेकिन इसके अलावा जो चीज़ ध्यान देने वाली है वो ये कि इस शिला से आज भी श्री राम के नाम की आवाज़ सुनाई पड़ती है। अगर कोई यहाँ कान लगाता है और आस्था से उसे सुनने की कोशिश करता है तो लोगों का मानना यह है कि उसे श्री राम की आवाज़ सुनाई देगी, क्योंकि ये शिला भी जीवित हो उठी जब भद्र ऋषि ने यहाँ बैठकर श्री राम का नाम जपा और उन्हें श्री राम के दर्शन प्राप्त हुए थे। అత్యంత ప్రత్యేకమైంది ఇక్కడి గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి దైవిక విగ్రహం. ప్రచారం ప్రకారం దమ్మక్క అనే గిరిజన మహిళ రాముడి భక్తురాలు. ఆమెకు 17వ శతాబ్దంలో ఒక పుట్టలో లభించింది. दामक्का कर एक औरत जो भक्त थी, बहुत राम भक्त थी, उनको ये मूर्ति मिली गई थी दीमक के रूप में। और उनको नहीं मालूम था कि अंदर मूर्ति है, तो उसको लेके आके वो जब यहाँ रखे ना तो क्या हुआ, तो गोदावरी नदी का पानी उन्होंने जब उसके ऊपर डालकर उनका आचरण किया, अभिषेक किया, तो राम जी का दर्शन हुआ उनको। గర్భగుడిలోకి కెమెరాలను అనుమతించారు కాబట్టి ఒక చిత్రం సహాయంతో చూపించగలం. ఇదే ఆ విగ్రహం. 100 ఏళ్ల క్రితం ఒక పుట్టలో దొరికింది. నల్ల రాయితో చెక్కిన ఈ విగ్రహం భద్రాచలంతో సంబంధం ఉన్న రాముడి మూలాలకు అతిపెద్ద రుజువుగా పరిగణిస్తుంటారు. ఆలయ ఆవరణలో ఒక చోట రామభక్తురాలు దమ్మక్క విగ్రహాన్ని కనుగొన్న ప్రాంతం ఇప్పటికీ ఉంది. మధ్యప్రదేశ్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా రామాయణ ఉనికిల విషయానికి వస్తే ప్రజలకు ఆధారాలు అవసరం లేదు. ఎందుకంటే వాటిని కాపాడేది ప్రకృతియే. ప్రకృతిని ఎవ్వరూ సవాల్ చేయలేరు.
ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం ఇప్పటికీ రామాయణం సాక్ష్యాలకు ప్రధానమైనదిగా భావిస్తుంటారు. वो यहाँ माय माटी मतलब माटी के पुजारी हैं, मतलब मट्टी को पूजते हैं, मतलब भूदेवी को पूजते हैं. ये एक बहुत ही जबरदस्त मैचिंग है. రాముడికి సంబంధించిన ప్రతి కథను గ్రంథాల్లో పొందుపరచాల్సిన అవసరం లేదు. కొన్ని సాక్ష్యాలు అంతర్గతంగా ఆయా ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఇప్పుడు ఇక్కడి ప్రజల జీవితాల్లో, సంస్కృతిలో భాగమయ్యాయి. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.